ఇల్లు గోల్సం, చెరువులు పునరుద్ధరిస్తాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న ప్రజల దగ్గర పోయి అవేర్‌నెస్ చేస్తున్నారు. అంతకుముందు ఇట్లా లేదు. నిలబడి మాట్లాడాల. ముందు బుల్డోజరే. డైరెక్ట్ బుల్డోజర్ పోయి కూల్చడమే. ఇప్పుడు మరి ప్రభుత్వం గట్టిగా చెప్పినట్టుంది. పోయి వాళ్ళతోని కూల్‌గా మాట్లాడుతున్నాం. అట్లా కాదమ్మా ఇట్లా ఇగో ఇది పద్ధతని చెరువులు మేము బాగు చేస్తాం గానీ మీ ఇల్లు కూల్చం. చెరువులనే బాగు చేస్తాం. చెరువులు రిపేర్ చేయడం వల్ల మీకే మంచిది. మురికుండదు. వాటర్ ఎక్కడెక్కడ పోతాయి. వర్షాలొచ్చినప్పుడు ఇబ్బంది లేదు. ఇగ ఇది పద్ధతి. అవగాహన కల్పించండి, చైతన్యం చేయండి ప్రజల్ని. పోయి రెడ్ మార్కులేసి కూల్చుడే అంటే ఇంట్లో సామాను కూడా చదువుకున్న దాకా ఆగల పాపం చాలా సార్లు. పందా మార్చుకున్న హైడ్రా చర్యలకు ముందు స్థానికులతో సమావేశం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటతో షురు. స్థానికులలో పూర్తి నమ్మకం కలిగించే ప్రయత్నం. స్వయంగా రంగంలోకి కమిషనర్ రంగనాథ్. చెరువు పునరుద్ధరణతో లాభాలపై స్థానికులకు అవగాహన. ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారట. ఇది కరెక్ట్ పద్ధతి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి. చెరువుల్ని రీస్టోర్ చేయండి తప్పులేదు. కానీ దానికి ముందు ఇట్లాంటి అలజడి, దౌర్జన్యం, దాడి చేస్తున్నట్టే ఉంది ప్రభుత్వం పోయి. ప్రజలపైన ఒక రకంగా బుల్డోజర్లతో దాడి చేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీన్ని దాడి అనరు. ప్రభుత్వం చర్చలు చేసి, సఫలీకృతం చేసి వాళ్ళతోని అవగాహన కల్పించి అప్పుడు రంగంలో దిగాల.